ఓకే. ఇప్పుడు నీకు ఇన్‌స్టాలో మాక్సిమం ఇప్పుడు నువ్వు చేసి కంటెంట్ మార్చిన తర్వాత ఫస్ట్ కంటెంట్ మళ్ళీ ఏది చేయాల్సొచ్చింది? ఫస్ట్ కంటెంట్ అంటే నేను నార్మల్‌గా ట్రోల్సే చేస్తున్నాను. వీళ్ళందరూ ఇప్పుడు స్వేగల్ అనగా స్వేగల్‌ని చూసి, వాళ్ళని చూసి ఎందుకు ఈ గలీజ్‌గా ఇట్లెందుకు చేస్తారు వీళ్ళు? వాళ్ళకి ఎంత ఇప్పుడు ఈమెను ఎంత రెచ్చగొడితే అంతగానం స్టార్ట్ అయితది ఆమె. ఇప్పుడు స్వేగల్ ఉంది కదా! ఆమెను ఎంత ట్రోల్ చేసి, "ఏయ్ నాకు మంచిగా ట్రోల్స్ వస్తున్నాయి ఏసుకోండి ఇంకా" అని చెప్పేసి అయిపోయింది. స్వేగల్ ఇప్పుడు కనిపియట్లేదు కదా! అయిపోయింది ఇక. పోయింది. అయిపోయింది. కొద్ది రోజులే. ఊకే ఏం చేస్తారు? 3 రోజుల మురిపమే. నీకు బాగా కోపం వచ్చే ఇన్‌స్టాగ్రామ్ ఎవరు ఇన్‌ఫ్లుయెన్సర్? ఎవరైతే లేరన్నా శ్వేగలే అనుకుంటా నాకు తెలిసి. ఆమెనైతే ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె తలుచుకోగానే కోపం వచ్చేస్తుంది. చూసినావా ఎప్పుడు? రేణుగోనే ఆమె ఒక రేణుగోని ఏంటంటే ఆమె బూతులు మాట్లాడేటోళ్ళ మీదనే బూతులు ఇస్తుంది. మంచిగా అన్ని వర్షన్లలో చేయదు. అన్ని వర్షన్లలో చేయదు ఆమె. ఆమె నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె పెద్ద షో ఆఫ్ చేయదు. షో ఆఫ్ చేయదు. అట్లా అది నాకు మంచిగా అనిపిస్తుంది. సరే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి తిడుతుంది. తప్పు చేయకపోతే ఆమె ఎందుకు తిడుతుంది? ఇంకొక అమ్మాయి ఉంది బావా ఇత్తుల కూర ఏదో సంథింగ్. ఎందుకు చేస్తుందో కూడా అర్థం కాదు వీడియోస్. అసలు ఎందుకు ఇత్తుల కూర ఆడొకటి చేసిండు. ఇత్తుల కూర అంటే పిచ్చల కూర తింటున్నాను. ఏం పనికి వాళ్ళ వీడియోలు చేస్తారో ఇలా అర్థం కాదు. సరే నువ్వు జనాలకు చేసినావు అంటే ఏదో ఒకటి కంటెంట్ ఉంది. ఒకటి సరే కంటెంట్ నన్ను కూడా చాలా మంది అన్నారు. ఒక అన్న అన్నాడు నాకు మావాడు అన్నాడు, అన్నాడు కంటెంట్ లేదు ఏం లేదు ఏం వీడియోలు చేస్తుండో నేను ఇంత గుద్ద మాట్లాడదు ఇంత తెంగించుకుంటున్నా నాకు వీడియోలో వైరల్ అయితే లేవు. ఆడు వీడియోలు పెడుతున్నాడు వైరల్ అవుతున్నాయి. ఎవరు నీ నావి చాలా మంది జనాలు కూడా అట్లే అనుకుంటారు. మేము గుర్తు తెగించుకొని వీడియో ఒక్కటి వైరల్ అయితే లేదు వీడియో ఏదైనా ఇట్లా పెట్టగానే వైరల్ అవుతున్నాయి అంటే అది ఉండాలి. మాట్లాడే టాలెంట్ కూడా ఉండాలి. మాట్లాడే టాలెంట్ పక్కన పెడితే మాట్లాడే విధానం అంటే టోను కొంతమంది మాట్లాడుతుంటే భలే అనిపిస్తుంది. నీది ఒక స్లాంగ్ ఉంటుంది. నీది నువ్వు మాట్లాడుతుంటే ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. కొత్తదనంగా అనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? ఇష్టమైన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మాక్సిమం అందరైతే ఇష్టమే అన్న. ఎందుకంటే చాలా మందిని అయితే నేను చూస్తా. చాలా మంది కూడా అందరు ఇట్లల్లో నాకు వీళ్ళు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఇన్స్టా యూట్యూబర్ ఒక్కడే ఆయన రాజు యూనిక్ గేమర్ రాజు. ఆయన కూడా ఆయన బాగా ఇష్టం అంటే ఫ్యాన్ అనేమో లేదు. నేను ఎవరు కూడా ఫ్యాన్ కాదు ఇప్పటివరకు. ఎవరు కూడా ఫ్యాన్ లేదు. నేను ఒక మా మదర్ ఫాదర్కి తప్పేస్తాను. ఓకే. ఆయన ఏంటంటే టైంపాస్ బాగుంటాయి వీడియోస్, ఫన్గా ఉంటాయి. అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తుంటాయి ఆయన వీడియోస్ కూడా నేను యూట్యూబ్లో. ఓకే. టైంపాస్ వెళ్ళిపోతుంటా. నందుకు ఎన్ని లవ్లు ఉన్నాయి? లవ్లు అంటే చిన్నప్పుడు అంటే ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు అదే 4వ-5వ తరగతిలో ఉన్నప్పుడు 4th 5th క్లాస్లో అవి లవ్ల కిందకి వస్తాయి అనా అవి. లవ్ అంటే ఇప్పటి వరకు లవర్ లేదా నందుకి? ఎందుకంటే టైం వేస్ట్, టైం బొక్క, పైసలు. ఏదో ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. ఆ స్కూల్ ఉన్నప్పుడే ఒకటి ఉండే అది పోయింది. ఏ క్లాస్లో? 5th 6th క్లాస్లో. అమ్మా జీవితం ఇంకా గుర్తుపెట్టుకున్నది కూడా అది గ్రేట్. ఇప్పుడు బాగా ఫేమస్ అయినా ఇప్పుడు ప్రపోజల్స్ వస్తుంటాయి. ప్రపోజల్స్ అంటే మెసేజ్లు చాలా వస్తుండే అన్న. ఏమన్నా పెడతారు? హాయ్ తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంటావు నువ్వు. ఒక పిల్ల అయితే మొన్న రీసెంట్ గా మెసేజ్ చేసింది, హాయ్ బావా తిన్నావా అన్ని చూస్తా నేను కానీ రిప్లై ఏ చెప్పలేం. డైరెక్ట్ బావా ఎందుకు వచ్చిన లేరా ఆయన గాలి కంపగుద్దా ఇచ్చినట్టు అని చెప్పుకుంటా నేను. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు నీ వీడియోలు చూసి లేడీస్ ఎవరైనా హట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేడీస్ హట్ అయిన వాళ్ళు ఎవరు లేరన్నా. లేడీస్ చాలా మంది నాకు సపోర్ట్ చేస్తారు తెలుసా. గర్ల్స్ చాలా మంది సపోర్ట్ చేస్తారు. అక్కలు చెల్లెళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే అన్న నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నా వీడియోస్. ఇప్పుడు నేను స్వేగల్ చేసుకున్నందుకు చాలా మంది సపోర్ట్ చేస్తారు నాకు. ఎందుకంటే ఇట్లా చూపిస్తుంది కదా ఆమె, ఆ చూపించడం తప్పని చెప్తా. నువ్వు చూపించకుండా ట్రోల్స్ చేయి, నేనే సపోర్ట్ చేస్తా. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు చాలా మంది గర్ల్స్ అంటారు అన్న నువ్వు ఇట్లా చేసినందుకు మంచిగా, కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది ఇట్లా అంటారు గర్ల్స్ లలో. అది నాకు నచ్చదు. సిగరెట్లు ఇంటర్వ్యూలలో సిగరెట్లు కూడా తాగుతారు. నువ్వు చూసినావు అనుకుంటా రీసెంట్ వీడియో పెట్టినా. అది ఏంది కరెక్ట్ కాదు కదా అది. సరే నువ్వు సపోజ్ ఇప్పుడు మా బాయ్సే ఇప్పుడు కూడా ఉన్నారు మా దగ్గర పూరలు అలవాటు ఉంటది కదా, పక్కన పోయి కొడతారు. నాకు కనీసం నా ముంగట కూడా కొట్టారు. అరే అన్న ఫీల్ అవుతాడు, అన్న ముంగట ఎందుకు కొట్టాలని చెప్పి వెనకకు పోయి కొడతారు.
అసలుంటిది నాకే భయపడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ అమ్మాయిలు వాళ్ళ అమ్మ నాన్నలకి ఎందుకు భయపడతలేరు అంటే అమ్మ నాన్నలు అంటే భయం లేదా లేకపోతే వాళ్ళంటే మర్యాద లేదా? అదే అర్థం కాదు. అన్నదమ్ములు కూడా ఉంటారు కదా. నేనైతే కుళ్ళ చెప్తున్నా, మా ఇంట్లో అట్లుంటే 2 పచ్చకలు పెడుతుంటే అమ్మాయిలే కానీ ఎవరైనా కానీ ఏం పద్ధతి ఏందని. మరి వాళ్ళకి ఎందుకు తెలివి వస్తలేదు నాకు అర్థమవుతలేదు. ఓకే నందు, ఒక విషయం, ఒక సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ మధ్య ప్రమోషన్స్ ఒకటి చేసినా నాకు తర్వాత అనిపించింది వద్దులే అనిపించింది. ఎందుకంటే మనకు ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేసిన? జస్ట్ తమ్నెల్ పెట్టుకొని అన్నాడు ఒక వీడియో కింద తీస్తా అన్నాడు. అంటే ఎలాంటి అది అంటే బెట్టింగ్ నాకు గలీజ్ అనిపించింది అది. అప్పుడు ఏంటంటే అప్పుడు వచ్చింది అది నాకు ఆఫర్, ఈ ప్రమోషన్ గొడవలు అవుతున్నాయి. ఒక వీడియో కింద అని చెప్పిరన్నా. ఇంత అంటే 1,00,000 2 లక్షలు అంతగానే ఇస్తారా? 3,000 మిలియన్ కు అంత 1 మిలియన్ కి ఇంత. టెలిగ్రామ్. ఓకే ఇది కూడా నందు సాఫ్ట్, మనం అనుకున్నంత సాఫ్ట్ అయితే ఏం కాదు మేబీ. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏదో ఇన్నోసెంట్గా మాట్లాడుతుండు కానీ చాలా డేంజర్ క్యాండిడేట్. ఈయన తెలివిగా అందరు ఒకలాగా ప్రమోట్ చేస్తే ఎవరి నంబరో టెలిగ్రామ్లో పెట్టిండంటే ఈయన వెళ్ళి టెలిగ్రామ్లో నంబర్ ఉంటుంది, ఈయన ప్రమోషన్ చూడు. అందరు ఇట్లాంటి ప్రమోషన్లు చేస్తే ఈయన టెలిగ్రామ్లో కాంటాక్ట్ నంబర్ పెట్టినని ప్రమోట్ చేస్తుండే. అది హైలైట్. ఎందుకు అది అట్లా టెలిగ్రామ్ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? టెలిగ్రామ్ లో కొంచెం ఫాలోయింగ్ ఎంచుకుందాం అనుకున్నాను. దేని వల్ల? దేనికి ఏం యూజ్ అది? ఇట్లనే దేనికన్నా పనికొస్తుంది కదా. టెలిగ్రామ్ లో అందరికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, మనం కూడా కొంచెం పెంచుకుందాం అని అనుకున్నా. కానీ ఏంటంటే నాకు తర్వాత మంచిగా అనిపించలేదు. కనీసం దాని తర్వాత ఒక 2 వీడియోల తర్వాత నేను కనీసం ఇట్లా కూడా పెట్టలేదు టెలిగ్రామ్ గురించి. అది కూడా నేను ఏది యాప్ ప్రమోషన్ చేసింది ఇప్పటివరకు? ఫోరాబెట్ ఒకటే, ఒక 2-3 వీడియోలు. నీకు తెలియదు అది ప్రమోషన్ వల్ల ఎఫెక్ట్ అనేది? ఎఫెక్ట్ అని తెలిసిన తర్వాత ఆపేసిన. ఎందుకంటే తెలియదు, ముందు తెలుసు కానీ నేను ఎట్లా అంటే బ్లైండ్ గా పోయినా అన్నట్టు. చూద్దాం ఏమవుతుందని. కానీ నాకు మంచిగా అనిపించలేదు. అది కూడా బాగానే పోతుండే, అవి కూడా వాళ్ళు కూడా అంటుండే మంచి రీచ్ ఉంది బ్రదర్, మీరు కంటిన్యూ చేయండి అంటే నేను అన్న కంటిన్యూ చేసేది లేదు, ఏం లేదు, నేను ఆపేస్తున్నా దీన్ని. వద్దు నాకు ఫాలోవర్స్. ఇంటర్వ్యూ కోసం సింపతి గుంజాలని ఇలా మాట్లాడుతున్నావా? నాకు అసలు నందు ఓపెన్ గా నేను ఒక మాట ఏం చెప్తా అంటే, నేను ఇంకా నీతో కూల్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నువ్వు ఏది కానీ జెన్యూన్ ఒప్పుకుంటున్నావు కదా. అంతే కాదు అని డిబేట్ చేస్తే నేను డిబేట్ చేస్తా, కానీ తప్పు ఒప్పు అనే వాళ్ళ దగ్గర నేను డిబేట్ చేస్తే గలీజ్ ఉంటుంది. నేనేదో హీరోయిజం చేసుకోవడానికి మిమ్మల్ని కించపరచడానికి ఉన్నట్టు ఉంటుంది, నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను ఇంకేది క్వశ్చన్ వేయట్లేదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కటి జెన్యూన్గా ఒప్పుకుంటున్నావు. తప్పు అవునన్నా నాదే తప్పు అని ఒప్పుకుంటున్నావు. ఈ ప్రమోషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఈ విషయాన్ని చాలా క్లారిటీగా మాట్లాడదాము. ఇప్పుడు జరిగే ప్రమోషన్స్లలో కట్టలు ప్రమోషన్లో అన్ని డబ్బులు వస్తాయా? ప్రమోషన్ చేసే వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ అవి డౌన్లోడ్ చేసుకుని లింక్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తాయా? అవి ఏం చేస్తారు చెప్తాడు. వీళ్ళు ప్రమోషన్, ఇప్పుడు నేను ప్రమోటర్ని, నేను ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా, ఆయన ఏం చేస్తాడు, ఫేక్ మనీ ఇస్తాడు. ఫేక్ మనీ నీకు వేసి వాడు చెప్పినట్టు ఆడిపిస్తాడు. నేను దీని మీద ప్రెడిక్ట్ చేస్తా, దీని గురించి చెప్పు, వాడు కంపెనీ వాడు చెప్తాడు. నేనేం చేస్తా అర్థం కాలే మళ్ళీ చెప్పు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే, నేను ఇది చెప్తా, ఇదే వేస్తాడు. రెడ్ ఉంది, రెడ్ కాయిన్ గెలుస్తుంది, మీరు షూట్ చేసేటప్పుడు దీని మీద ముందే చెప్పేస్తాడు. ఇంకోటి ఏముంటది అంటే, వీళ్ళు దేని మీద పెడితే దాని మీదనే పడుతుంది. అది కూడా ఇప్పుడు నేను ఏదైతే పెడతానో దాని మీదనే పడుతుంది. రెడ్ కాయిన్ అంటే రెడ్ కాయిన్ మీదనే పడుతుంది, గ్రీన్ కాయిన్ పెడితే గ్రీన్ కాయిన్ మీదనే పడుతుంది. మనీ వచ్చేసరి 10,000 పెడితే 20,000 రెడ్ మీదనే వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్గా సరే, అది డబ్బులు గుంజేదా డబ్బులు వచ్చేదా? అది డబ్బులు గుంజేదా, డబ్బులు ఏడొస్తాయి. ఆ డబ్బులు ఇచ్చేటోడు అందరికీ అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఒక్క వీడియోకి ఎంత అమౌంట్ ఇస్తారు? వాళ్ళ గురించి తెలియదన్నా, వస్తుంది మినిమం అయితే బాగానే వస్తుండొచ్చు నాకు తెలిసి.